అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక ఇవి ప్యూర్లీ టెంపరీ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇది ఇనిషియల్లీ 1 ఇయర్ కాలానికి ఎక్స్టెండబుల్ అప్ టు 2 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ట్రీట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మినరల్ ఆయిల్ containing PCBs using the mobile PCB declorination system in India. సో దానికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒక పోస్టు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ 2 వేకెన్సీస్, డ్రైవర్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఒకసారి వివరాల్లోకి అయితే వెళ్తే కనుక సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఒక వేకెన్సీ ఉంది కదా, దీనికి 60,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చి 45 ఇయర్స్ అనేది మించకూడదండి. బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. సో కింద ప్రిఫరెన్స్ అలాగే మీ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు, ఏం చేయాలి జాబ్లో జాయిన్ అయితే కనుక. ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 30,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. 35 ఇయర్స్ అనేది మించకూడదండి, 35 సంవత్సరాల లోపు ఉండాలి. బీఈ లేదా బీటెక్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చారండి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా కింద ఇవ్వడం జరిగింది. డ్రైవర్ పోస్ట్ ఒకటి మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఒకటేమో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇది 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. దీనికి 43,000 అనేది మంత్లీ శాలరీ. 1 వేకెన్సీ ఉంది. 45 ఇయర్స్ అనేది మించకూడదు. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్ లేదా వాల్వో ట్రక్ అయితే నడపగలిగేలాగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. వాల్వో ట్రక్ మోడల్ కూడా ఇచ్చారు, FM 450. జాబ్ డిస్క్రిప్షన్ కూడా కింద ఇచ్చారండి. మండే టు సాటర్డే వర్క్ చేయాలి, షిఫ్ట్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. డ్రైవర్ పోస్ట్ రెండోది ఏంటంటే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది. 39,000 శాలరీ అండి. 45 సంవత్సరాలు మించకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్ కానీ వాల్వో ట్రక్లో కానీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో ఇది కూడా సేమ్ అండి. దీనికి అప్లికేషన్ అనేది వెబ్సైట్లో పెట్టారండి. cpri.rec.in ఈ వెబ్సైట్లో పెట్టారు. మీరన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ ప్రతి జిరాక్స్ కాపీ మీద సైన్ పెట్టాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి ఈ జిరాక్స్ కాపీలన్నీ కూడా వాళ్ళకైతే మీరు అడ్రస్కి పోస్ట్ చేయాలండి. కంప్లీట్ చేసిన అప్లికేషన్తో పాటుగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా మీ మార్క్ లిస్టులు జిరాక్స్లు కానీ అన్నీ మీరు పెట్టే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ అడ్రస్కి పంపించాలి. ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పోస్ట్ బాక్స్ నెంబర్ 8066, సివి రామన్ రోడ్, సదాశివనగర్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరు. ఈ ఏరియాకి అయితే పంపించాలండి. పిన్ కోడ్ కూడా వేయాలి 560080. లాస్ట్ డేట్ వచ్చి 25/1/2026 అండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.